ఇక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చారిత్రాత్మకమని 35 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ప్రతినిధులు లేరని అయినా కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. కాజిపేట రైల్వే వ్యాగన్ పరిశ్రమ, టెక్స్టైల్ పార్క్, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ నెలకొల్పామన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు ఇచ్చి కాకతీయ సాంస్కృతిక పునర్వైభవం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీకి వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, నల్గొండలో కానీ ఒక్క ఎన్నికైన యొక్క ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ లేడు. కానీ ఈ ప్రాంతానికి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీలు ముఖ్యం కాదు, రాజకీయంగా మాతో కలిసి వచ్చే పార్టీ అధికారంలో ఉన్నదా, మాతో విభేదించే పార్టీ అధికారంలో ఉన్నదా అనేది కాకుండా ఈ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యం. ఈ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ఇటు క్షేత్రస్థాయిలో కానీ అటు పార్లమెంట్లో కానీ కీలక పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. అందుకోసం తెలంగాణ ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక చిత్తశుద్ధితోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది.